మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. 3వ వచనం, అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ అద్భుత కార్యము, కుష్ఠరోగులు చాలామందిని ఆయన బాగు చేశారు. బట్ దిస్ వాజ్ ద ఫస్ట్ లెపర్ హూ వాజ్ హీల్డ్. కుష్ఠరోగముతో యేసే వద్దకు వచ్చి బాగుపడిన వారిలో, కుష్ఠు వ్యాధితో వచ్చిన వారిలో ఈ వ్యక్తి మొదటి వ్యక్తి అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం అంటాం కదా, సర్మన్ ఆన్ ద మౌంట్. యేసు ప్రభువారు కొండ శిఖరం మీద కూర్చుని చెప్పిన ప్రసంగం తరువాత వెంటనే ఆయన చేసిన అద్భుత కార్యం, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు రాగానే ఈయన వెయిట్ చేస్తూ ఉన్నారు. నిజానికి కుష్ఠు వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి. కుష్ఠు వ్యాధి బారిన పడిన వారు ఒక 20 నుండి 30 సంవత్సరాల వరకు వారు బ్రతుకుతారు. అంటే ఆఫ్టర్ దే ఆర్ డయాగ్నోస్డ్ విత్ లెప్రసీ, వాళ్ళు కుష్ఠు వ్యాధి వచ్చింది అని తెలిసిన తర్వాత ఒక 20 నుండి 30 సంవత్సరాల వరకు వారు బ్రతుకుతారు. కానీ కుష్ఠు వ్యాధిలో ఉన్న భయంకరత్వం ఏంటంటే వారి ఆరోగ్యము దినదినము క్షీణిస్తూ ఉంటుంది. ఒక్కసారి చనిపోవడము కుటుంబానికి షాక్, కానీ చనిపోయే వారికి ఒక రకంగా రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ మరణ వేదన, మరణ బాధ అది సఫర్ అవ్వరు. చనిపోయే వారికి ఒక రకంగా ఒకసారి సడన్గా చనిపోవడము అది ఒక రకమైన రిలీఫ్ అని చెప్పచ్చు. కానీ దినదినము శరీరంలో అవయవాలు, భాగాలు క్షీణిస్తూ చనిపోవడం అనేది అది ఎట్లా ఉంటుందంటే దినదిన గండంలాగా ఉంటుంది. నా మరణము ఎప్పుడో అని ఒక మరణ భయంతో వారి శరీరము కృషించిపోతూ ఉన్నప్పుడు, ఆ వ్యాధి పెరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్స్ అన్నీ కూడా అనుభవిస్తూ బ్రతకడము చాలా మానసికమైన క్షోభ, శారీరకమైన వేదనకు గురి చేసే భయంకరమైన పరిస్థితి కుష్ఠు వ్యాధి. నిజానికి కుష్ఠు వ్యాధి ఎవరికైనా వస్తే యూద ఆచారాల ప్రకారం, అకార్డింగ్ టు ద జూయిష్ లా, కుష్ఠు వ్యాధి వచ్చిన వారు కుష్ఠు వ్యాధి లేని వారికి కనీసం 6 అడుగుల దూరంలో వారు నిలబడాలంటే, ఎందుకంటే వారిని సెరిమోనియలీ అన్క్లీన్, అపరిశుద్ధులుగా వారిని ఎంచేవారు కాబట్టి 6 అడుగుల దూరంలో వారు నిలబడాలి. వారు ఎవరి దగ్గరకు కూడా రావడానికి వీలు లేదు. కుష్ఠు వ్యాధిగ్రస్తులను వారి కుటుంబం వారు, ఊరి వెలుపట వారిని బహిష్కరించి ఊరి బయట ఉంచుతూ ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్, కుష్ఠు వ్యాధిగ్రస్తుని వైపు నుండి ఆరోగ్యవంతుల వైపుగా ఒకవేళ గాలి వీస్తూ ఉంటే ఆ గాలిలో వారి దేహంలో ఉన్న ఆ బ్యాక్టీరియా ఎదుటి వ్యక్తికి వస్తుందని యూద ఆచారాల ప్రకారము 150 అడుగుల దూరం ఉండాలంట. ఎప్పుడంటే ఒకవేళ కనుక ఆ కుష్ఠు వ్యాధిగ్రస్తుని వైపు నుండి ఇటుగా గాలి వీస్తుంటే, బలమైన గాలి వీస్తుంటే ఒక 150 అడుగుల దూరంలో ఆ కుష్ఠు వ్యాధిగ్రస్తులే నిలబడాలి. ఇప్పుడు ఈ కుష్ఠు వ్యాధిగ్రస్తులను సమాజం ఎలా చూసేవారంటే, వీరి మీదకి దేవుని తీర్పు వచ్చింది, వీరేదో పాపం చేశారు కాబట్టి ఆ పాపానికి ఆ పాపం యొక్క ఎఫెక్ట్గా వారి వ్యాధి అనుభవిస్తున్నారని వారిని అలా చూసేవారు. అంత మాత్రమే కాదు, వారు చేసిన తప్పుకు లేదంటే వారు చేసిన పాపానికి వారు శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి వారిని చూసి జాలి కానీ కనికరం కానీ పడాల్సిన అవసరం లేదని ప్రజలు వారి విషయంలో చాలా నిర్లిప్తమైన ధోరణితో వ్యవహరిస్తూ ఉండేవారట. వారిని చూసి ఏ విధమైన కనికరం కానీ, కంపాషన్ ఆర్ మర్సీ వారి విషయంలో కనుపరిచేవారు కారు. ఈ వ్యక్తి ఇందాక చెప్పినట్లుగా కుష్ఠు వ్యాధిగ్రస్తులలో యేసే వద్దకు వచ్చి స్వస్థపరచబడిన మొట్టమొదటి వ్యక్తి. హీ మస్ట్ హ్యావ్ హ్యాడ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ హిజ్ మైండ్. యేసు ప్రభు వద్దకు రావడానికి ముందు ఆయన మనసులో చాలా సందేహాలు ఉండాలి. ఏమనంటే, నన్ను యేసు ప్రభు యాక్సెప్ట్ చేస్తారా, అసలు ఆయన స్వస్థపరుస్తారా, అసలు కుష్ఠు వ్యాధిగ్రస్తునిగా నేను ఆయన దగ్గరకు వెళ్ళడానికి అవకాశము ఉందా? యేసు ప్రభు ఎప్పుడూ గుంపులు ప్రజలు ఆయన చుట్టూ ఉంటారు కదా, ఒకవేళ నేను ఆయన దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా ఆ చుట్టూ ఉన్నవారు నన్ను అసహించుకుంటారేమో,
చీత్కరించుకుంటారేమో, నన్ను ఒకవేళ దూరంగా వెళ్ళిపోమని అరుస్తారేమో, ఇలాంటి సందేహాలు, అనుమానాలు ఎన్నో అతని మనసులో ఖచ్చితంగా ఉండుండాలి. అయితే ఈ వ్యక్తి ఒక శ్రేష్టమైన కార్యం చేశాడండి. హీ హ్యాస్ మోటివేటెడ్ హిమ్సెల్ఫ్ టు కమ్ టు జీసస్. విశ్వాస జీవితంలో దేవునిలో మనం ఎదగాలి అనే తపన, అనే మంట మన లోపల పుడితే బయట నుంచి ఎంతమంది ఆ ఆసక్తిని అణచివేయాలని ప్రయత్నం చేసినా నోబడీ కెన్ స్టాప్ ఇట్. విశ్వాస జీవితంలో నేను దేవునికి దగ్గరగా వెళ్ళాలి, నేను దేవుని గురించి ఇంకెక్కువగా తెలుసుకోవాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి అనే తపన మన లోపల స్టార్ట్ అవ్వాలండి. అఫ్ కోర్స్ బయట నుంచి దైవజనులు చెప్పే వాక్యాలు, దేవుని వాక్యం, ఇవన్నీ ఎక్స్టర్నల్గా దేవుడు మనకిచ్చే హెల్ప్ అంటే బయట నుండి దేవుడు ఇచ్చే సహాయము, సహకారం, కానీ మన లోపల ఆశ పుట్టాలి. నీలో ఆ ప్యాషన్ ఉంటే నిన్నెవ్వరూ ఆపలేరు. నువ్వు దేవునిలో ముందుకు సాగకుండా నిన్నెవ్వరూ ఆపలేరు. దేవునిలో నేను ఉండాలి, దేవుని కొరకే బ్రతకాలి, యేసుకు దగ్గరగా జీవించాలి, నా ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారయోగ్యమో అవ్వాలి, అటువంటి ప్రార్థన నేను చేయాలి, ఇంకా లోతుగా ప్రభువును తెలుసుకోవాలి, ఆయన యొక్క అనుభవ జ్ఞానంలో ఎదగాలి అనే ఆశ నిజంగా మన లోపల ఉంటే నో బడీ కెన్ స్టాప్ ఇట్. ఈ కుష్ఠవ్యాధి గ్రస్తుని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం అదేనండి. హీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ప్రాబబ్లీ. తన జీవితంలో చాలా నిరాశ, చాలా హోప్లెస్నెస్. ఎందుకంటే కుష్ఠవ్యాధి గ్రస్తులు అప్పటి వరకు ఆయనకు తెలిసి బాగుపడిన వారు ఎవరు లేరు. బట్ దట్ డిడ్ నాట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు జీసస్. యేసయ్య వద్దకు రావడానికి ఆ ఆలోచనలు ఏవి కూడా ఆ వ్యక్తిని ఆపలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసయ్య అతన్ని ఇటు రాయ్యా అని పిలవలేదు. పిలిచారండి? పిలవల. యేసయ్య పిలవలేదు, శిష్యులు పిలవలేదు. ఒకవేళ పక్షవాయువు గల వ్యక్తిని తన స్నేహితులు యేసు ప్రభు దగ్గర తీసుకువెళ్ళినట్లు ఇతనికి ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు. యేసయ్య చూసి నువ్వు రానైనా నేను బాగుపరుస్తానని యేసయ్య కూడా ఆహ్వానం ఇవ్వలేదు. కానీ హీ హ్యాస్ మోటివేటెడ్ హిమ్సెల్ఫ్ టు గో టు జీసస్. యేసయ్య దగ్గరకు వెళ్ళాలని తన్ను తానే ప్రోత్సహించుకున్నాడు. దావీదు జీవితంలో కూడా మనం చూసినట్లయితే తన జీవితంలో అన్ని అననుకూలతలు, సమస్యలు తనని చుట్టుముట్టినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనేననే మాట ఉంటుందండి. కొన్నిసార్లు మనం ఎవరో ఒకరు నాకు ధైర్యం చెప్తే బాగుండు, ఎవరో ఒకరు నన్ను ఎంకరేజ్ చేస్తే బాగుండు, ఎవరో ఒకరు నాకు చప్పట్లు కొట్టి గుడ్ జాబ్, కీప్ డూయింగ్, కీప్ గోయింగ్, కీప్ ఇట్ అప్ అని నన్ను ప్రోత్సహిస్తే బాగుండని కొన్నిసార్లు అటు ఇటు చూస్తూ ఉంటాం. కానీ దేవునిలో నేను ముందుకు సాగాలంటే కొన్నిసార్లు మనల్ని మనమే పురికొల్పుకోవాలి, మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. నన్ను ఎవరు అర్థం చేసుకోపోయినా పర్వాలా, అందరూ నన్ను చిత్కరించుకున్న పర్వాలా, మనుషులందరూ నాలో తప్పులు పట్టాలని ప్రయత్నం చేసినా పర్వాలా, నేను దేవునిలో ముందుకే వెళ్తాను. ఈ వ్యక్తి యొక్క కృత నిశ్చయము, హీ మోటివేటెడ్ హిమ్సెల్ఫ్ టు గో టు జీసస్. ఇప్పుడు యేసయ్య వద్దకు వెళ్ళిన తర్వాత హీ డిడ్ సంథింగ్ బ్యూటిఫుల్. దేహమంతా కుష్ఠవ్యాధితో ఉంది, కానీ యేసయ్య వద్దకు వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ అండ్ బ్రీఫ్ కాన్వర్జేషన్. యేసయ్యతో అతను గడిపిన సమయం చాలా తక్కువ సమయం అండి, కానీ అతను చాలా అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఒక్కొక్క మాట మనం ఒకసారి గమనిద్దాం. చూడండి 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. కుష్ఠవ్యాధి అంటే దేహమంతా రోగం ఉంటుంది. కుష్ఠవ్యాధి గ్రస్తులకు బాడీలో సెన్సేషన్ పోతూ ఉంటుంది. ఆ తర్వాత వారి కండరాలు, మసిల్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. చేతులు వ్రేళ్ళు, కాళ్ళ వ్రేళ్ళు ఆ బ్యాక్టీరియా తినేస్తుంది. వారి గ్రిప్ కూడా ఉండదు, సరిగ్గా నడవలేరు, చేతులతో ఏమీ సరిగ్గా పట్టుకోలేరు. ఐఎమ్ ష్యూర్ హిస్ బాడీ వాజ్ కవర్డ్ విత్ సోర్స్. దేహమంతా పుండ్లతో, ఆ బ్యాక్టీరియాతో కృషించిపోతున్న స్థితిలో ఐఎమ్ ష్యూర్ హీ హ్యాడ్ సో మెనీ రీజన్స్ టు నాట్ వర్షిప్ జీసస్. యేసయ్య ముందు ఇక్కడ మ్రొక్కి అనే మాట ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే ఆయనను వర్షిప్ చేశాడు, ఆరాధించాడు, యేసయ్యను ఆరాధించాడు అనే మాట ఉంది. నిజానికి ఆయన స్థితిని ఆయన చూసుకుంటే మ్రొక్కాల్సినంత గొప్పగా ఆయన జీవితము లేదండి. హీ కెన్ ఫైండ్ ఎనీ నంబర్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఎన్ని కారణాలైనా వెతుక్కోవచ్చు. ఏదో నిలబడి రాయేస్తానులే, ఒక ప్రయత్నం చేస్తాను, యేసుప్రభు ఒకవేళ కనికరిస్తే నా బ్రతుకు మారుతుంది అన్నట్లుగా రాలేదు. చాలా విశ్వాసంతో వచ్చాడు, చాలా కృతజ్ఞతతో వచ్చాడు, చాలా ఆరాధన భావంతో వచ్చాడు. యేసు ప్రభు ఎదుటకొచ్చి ఆయన మొక్కుట ద్వారా హీ వాజ్ ఆనరింగ్ జీసస్. యేసయ్యను ఘనపరుస్తా ఉన్నాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుడే,
ఇంకా అతనికి ఏ ఆశ లేదు జీవితం మీద. కానీ యేసయ్య దగ్గరకు రాగానే అతను చేసిన ఒక అందమైన కార్యము, అద్భుతమైన కార్యం ఏంటంటే యేసయ్యను ఘనపరుస్తున్నాడు. బైబిల్ డజంట్ సే వెదర్ హీ వాజ్ నీలింగ్ ఆర్ వెదర్ హీ వాజ్ బవింగ్ డౌన్. ఇలా మ్రొక్కాడా లేదంటే మోకరించాడా అనేది బైబిల్లో స్పష్టంగా లేదు. కానీ మ్రొక్కాడు, ఆరాధించాడు అనే మాట అయితే ఖచ్చితంగా ఉంది. ప్రాబబ్లీ నిలబడి మాత్రం మాట్లాడలేదు, అదైతే చెప్పచ్చు. ఎందుకంటే ఆరాధించాడు లేదంటే మ్రొక్కాడు అనే మాట దేవుడు రాయించారు కదా. సో నిలబడి ఏదో ఒక ఎదురుగా ఒక వ్యక్తితో నిలబడి సింపుల్గా మాట్లాడేసినట్లు మాత్రం మాట్లాడలేదు. హీ మేడ్ ష్యూర్ హిస్ పోస్చర్ ఆల్సో షోడ్ హిస్ రెవరెన్స్ ఫర్ జీసస్. ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా యేసయ్య పట్ల ఆయనకున్న ఆరాధన భావాన్ని, ఆ గౌరవ సూచకాన్ని చూపించేటట్లుగా, కనుపరిచేటట్లుగా యేసయ్య ఎదుట ప్రవర్తించాడు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అతను యేసయ్యతో చేసిన సంభాషణ చాలా చిన్న సంభాషణ అనుకున్నాం కదా. కొన్ని మాటలే మాట్లాడాడు, చిన్న ప్రార్థనే చేశాడు చెప్పాలంటే. కానీ చాలా శక్తివంతమైన ప్రార్థన చేశాడు. ప్రతి వారం మనం ఒక్కొక్క ప్రార్థనను గురించి ధ్యానం చేసుకుంటా వస్తున్నాము. ఈరోజు కుష్ఠరోగి చేసిన ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ అ లెపర్. కుష్టు వ్యాధిగ్రస్తుడు యేసయ్య సన్నిధిలో యేసయ్య ఎదుటికొచ్చి చేసిన ప్రార్థన ఏంటంటే, మొదట మ్రొక్కాడు, రెండవదిగా ఏమని పిలుస్తున్నాడంటే ప్రభువా. హీ కాల్ జీసస్, హీ అడ్రస్ జీసస్ యాజ్ లార్డ్. ప్రభువా అని పిలవడంలో, సంబోధించడంలో అతని అర్థం, భావం ఏంటంటే నువ్వు పాలించేవాడవయ్యా, నీవు అధికారం కలిగిన వాడవు, నువ్వేమైనా చేయగలవు. ఐ నో యు ఆర్ అల్టిమేట్, నువ్వు ప్రభుడవు, నేను అది నమ్ముతున్నాను, అందుకే నేను అదే మాట కూడా చెప్తా ఉన్నాను. చాలాసార్లు మన ప్రార్థనలు చాలా సింపుల్గా ఉంటాయి, మన ప్రార్థనలు చాలా అన్ఇంటెన్షనల్గా ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసిన శక్తివంతమైన ప్రార్థనలు అవి కొద్ది మాటలతో ఉన్నవైనప్పటికీ వారు పలికిన మాటలు, వారు ఉపయోగించిన పదాలలో చాలా శ్రేష్టమైన అర్థం దాగి ఉంటుంది. ఈ వ్యక్తి చాలా నిరుత్సాహకరమైన స్థితిలో ఉన్నాడు, కానీ బట్ హీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ జీసస్. యేసు ప్రభుని గురించి ఒక అవగాహన కలిగి ఉన్నాడు. ఏమనంటే ఈయనను కొంతమంది బోధకుడు అని పిలుస్తున్నారేమో యేసయ్యను, కొంతమంది ఈయన గొప్పవాడని నమ్ముతున్నారేమో, కానీ నేను నమ్ముతున్నాను ఏమనంటే ఈ యేసు ప్రభు, యేసయ్య ప్రభువు అని. అందుకే ఈయన పిలుస్తూ ఉన్నాడు ప్రభువా అని సంబోధిస్తూ. నాకు ఇష్టమైన మాట ఇతను చేసిన ప్రార్థనలో, నీకిష్టమైతే, ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ హూ ప్రేడ్ దిస్ వే. ఇట్లా ప్రార్థించిన వారిలో మొదటి వ్యక్తి అని చెప్పాలి. నీకిష్టమైతే. ఎవరినైనా మనం వెళ్ళి ఏమన్నా అడిగినప్పుడు ఎలా అడుగుతామండి? నాకు ఇష్టం కాబట్టి, నాకు కావాలి కాబట్టి, నేను కోరుకుంటున్నాను కాబట్టి, నాకు అనిపించింది కాబట్టి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా అడిగేటప్పుడు, దేవుని సన్నిధానానికి వెళ్ళి అడిగేటప్పుడు కూడా చాలాసార్లు మన ప్రిఫరెన్స్, మన ప్రయారిటీ ఎక్కడ ఉంటుందంటే నా అనే దాని మీద ఉంటుంది. ఇతని ప్రార్థన నా అనట్లా నీ అంటున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే నాకు ఏది ఇంపార్టెంట్ అంటే యేసయ్య, నీకేది ఇష్టమో అది నాకు కావాలి, నీకేది ఇష్టమో అది నేను పొందుకోవాలని ఆశిస్తు. నీకు ఇష్టమైతే అంటే అర్థం ఏంటంటే హీ వాజ్ రెడీ. నువ్వు ఎస్ అన్నా పర్వాలేదు, నువ్వు నో అన్నా అంతే కదండి. నాకు ఇష్టం కాబట్టి నాకు ఇవ్వు అని అడిగితే అక్కడ ఏముంటుందంటే కొన్నిసార్లు నా ఇష్టం నెరవేరాలనే ఒక పట్టుదల. కానీ ఈ వ్యక్తి నీకు ఇష్టమైతే అని యేసయ్యను అడగడంలో, నీకు ఇష్టమైతే ఇవ్వు తీసుకుంటా, నీకు ఇష్టం లేదని చెప్పినా కూడా నాకేమీ పర్వాలేదయ్యా అన్నట్లుగా యేసయ్య ఇష్టానికి, యేసయ్య చిత్తానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఈ వ్యక్తి ప్రార్థించినట్లుగా మనకి కనబడతా ఉంది. నీకు ఇష్టమైతే అనే మాటలో ఈ వ్యక్తి ఇంకొకటి కూడా రుజువు చేశాడు. ఏమనంటే ఐఎమ్ హంబుల్, ఐఎమ్ నాట్ డిమాండింగ్. నీ దగ్గర నేనేమి డిమాండ్, నేను ఓన్లీ బతిమాలడానికే మ్రొక్కాడు కదండి. హిస్ పోస్చర్ ఇట్ సెల్ఫ్ డినోట్స్ హీ వాజ్ వెరీ హంబుల్. ఆయన యేసయ్య దగ్గరకు వచ్చిన విధానం చాలా దీన మనస్సుతో వచ్చాడు. ఆయన బాడీ లాంగ్వేజ్లో కూడా అదే చూపిస్తూ ఉన్నాడు. ఆయనను అడగడంలో కూడా ఈ వ్యక్తి కనపరుస్తున్నది ఏంటంటే ఓన్లీ బ్రతిమాలుతున్నానయ్యా. హీ వాజ్ బెగ్గింగ్ జీసస్ ఫర్ హిస్ విల్ టు బీ డన్.
నీ చిత్తము నా జీవితంలో జరగాలని మాత్రమే నేను ప్రాధేయపడుతున్నానయ్యా అన్నట్లుగా ఒక దీన మనసుతో ఇతను చేస్తున్న ప్రార్థన. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి అడిగిన మాట చూడండి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా, నన్ను బాగు చేయని అడగలేదు. ఒకసారి చూసారండి, గమనించారా ఆ మాట? వ్యాధితో వచ్చిన వారు ఏమడుగుతారు యూజువల్గా? హీల్ మీ అని అడుగుతారు. కానీ ఈ వ్యక్తి హీల్ మీ అనట్లా, క్లెన్స్ మీ అని అడుగుతున్నాడు. డిడ్ యూ సీ దట్ డిఫరెన్స్? హీల్ మీ. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటామండి? రోగం బాగు చేయండి డాక్టర్ గారు అంటాము. చాలామంది యేసు ప్రభు వద్దకు వచ్చి బాగు చేయయ్యా అని అడిగిన వారు ఉన్నారు. కానీ ఇతని యొక్క రిక్వెస్ట్ ఇట్ వాజ్ డిఫరెంట్. ఇతను ఏం నమ్మాడంటే, యేసయ్య నాకు ఆరోగ్యమే కాదు ఇవ్వగలిగినది, నన్ను శుద్ధునిగా కూడా చేయగలడు. నా ప్రాణాత్మ దేహములను శుద్ధి చేయగలిగినంత మహాత్యము ఈ యేసయ్యలో ఉంది. అందుకనే నేను ఆగాలనుకోవట్లే, నన్ను బాగు చేయని మాత్రమే నన్ను అడగాలనుకోవట్లేదు, నన్ను శుద్ధినిగా చేయమని అడగాలని ఆశిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు ఈ మాట కూడా ఉండాలండి. ఏ మాట? నన్ను బాగు చేయ, తలనొప్పి వచ్చింది బాగు చేయ, కడుపు నొప్పి వచ్చింది బాగు చేయ, పలానా ఆరోగ్య సమస్య ఉంది బాగు చేయ. ఫైన్, దేవుడు చేస్తాడు, ఆయన చేయడని కాదు. యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం చేశాడు దేవుడు. బాగు చేయి ప్రభువా అని అడుగుతున్నాం. మనము శుద్ధునిగా, శుద్ధురాలిగా చేయని కూడా అడుగుతున్నామా? ఎందుకంటే శుద్ధునిగా చేయ అనే ప్రార్థన ఆయనకి ఇంకా ఇష్టమైన ప్రార్థన. ఎందుకంటే బాగుపడడం అనేది కేవలం ఈ శరీరానికి సంబంధించినదైతే, శుద్ధిపరచబడుట అనేది మన ఆత్మకు కూడా బాగు చేయబడినప్పటికీ రక్షణ పొందకపోతే నరకంలో యుగయుగాలు కాలాల్సిందే. కానీ శుద్ధిపరచబడితే, ఆయన రక్తములో కడగబడితే, మన ఆత్మ కడగబడితే, ఆయనకి ఇష్టంగా మనం మారగలిగితే నిత్య జీవంలో, నిత్య రాజ్యంలో యుగయుగాలు మనం ఆయనతో ఉంటాం. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎక్కువ చేయాల్సిన ప్రార్థన ఏంటండి? నన్ను శుద్ధినిగా. దావీదు భక్తుడు కూడా అదే అడిగాడు, హిస్సోపుతో నా పాపమును కడుగుము, హిమము కంటే తెల్లగాగునట్లు నన్ను పరిశుద్ధ పరచు, నన్ను శుద్ధునిగా చేయయ్యా. నేను శుద్ధునిగా చేయబడాలని ఆశిస్తున్నా. రాజుగా ఆయనకి ఏ కొరత లేదు. కానీ దావీదు యొక్క ఆశ ఒకటి ఏంటంటే, పాపం వల్ల మలినమైపోయింది, నేను మలినమైపోయా, దేవుని సన్నిధిలో నేను శుద్ధిపరచబడాలి అనే ఆశ. ఇంత అద్భుతమైన ప్రార్థన, ఒకే ఒక్క లైన్ కదండి అతను చేసిన ప్రార్థన. మ్రొక్కాడు ఆరాధన భావంతో, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా. నో బ్లాబరింగ్, నో రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్. పదాలు రిపీట్ చేయడము, కన్ఫ్యూజ్ అయిపోవడం, చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా ఒకే ఒక్క సెంటెన్స్ యేసయ్య దగ్గరకు వచ్చి అడగగానే యేసయ్య ఆయనతో చెప్పిన మాట చూడండి, 3వ వచనం. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ముట్టకుండా కూడా బాగు చేయగలడు, కానీ ముట్టాడు యేసయ్య. ఇంకొక మాట కూడా చెప్తాను. కుష్టు వ్యాధిగ్రస్తులు, ఇందాక చెప్పాను కదా, యూద ఆచారాల ప్రకారము కనీసం 6 అడుగుల దూరంలో వారు నిలబడాలి. ఎందుకంటే కుష్టు వ్యాధిగ్రస్తులు అపరిశుద్ధంగా ఉంటారు, వారు ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళు కూడా మలినమైపోతారు అనేది వారి యొక్క నమ్మకం. ఇప్పుడు యేసు ప్రభు ఆయనను ముట్టారు అంటే ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళారన్నమాట? హెవెన్. నువ్వెక్కడి నుంచో వచ్చావయ్యా నా దగ్గరికి. యూ హ్యావ్ కమ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్. నువ్వు ఒక ఆశతో వచ్చావు నా దగ్గరికి. నీ మనసులో ఎన్నో భయాలు ఉండొచ్చు, ఎంత ఆందోళన ఉండొచ్చు. నేను ఒకవేళ బాగు చేయనేమో అనే ఆలోచన కూడా ఒకవేళ నీకు ఉండుండొచ్చు. అందుకే కదా నీకు ఇష్టమైతే అని అడిగావు. కానీ నువ్వు అంత దూరం నుండి నా దగ్గరకు వచ్చావు కదా, ఇప్పుడు నీకు దగ్గరగా నేను వస్తాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. నీవు నేను ఆయన దగ్గరకు వెళ్తే ఆయన మన దగ్గరకు రాకుండా మన గేటు బయట నిలబెట్టే దేవుడు కాదండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వెన్ వీ కమ్ క్లోజ్ టు జీసస్, హీ కమ్స్ క్లోజ్ టు అస్. చాలా దగ్గరకు వస్తాడు. అంతేగాని బలవంతంగా ఎవరి దగ్గరికి ఆయన, బలవంతంగా ఎవరికి ఆయన సమీపంగా ఉండే దేవుడు కాదు. కానీ ఆయనను కోరుకున్న వారికి, ఆయనను ఆశ్రయించిన వారికి, ఆయనకు దగ్గరగా వచ్చిన వారికి ఖచ్చితంగా ఆయన దగ్గరగా వస్తారు. యేసయ్య ఆయనను ముట్టి అంటే అర్థం ఏంటంటే, జీసస్ కొన్ని అడుగులు వేసి ఉంటారు ఖచ్చితంగా, చేయి చాపి ఆయనను ముట్టి. వై డిడ్ జీసస్ టచ్ దిస్ మ్యాన్? ఆ వ్యక్తికి మరొక మనిషి స్పర్శ తగిలి చాలా రోజులు అయిపోయి ఉంటుందండి.
ఎందుకంటే కుష్టు వ్యాధితో ఎక్కడో ఉన్నాడు, ఊరి వెలుపట ఉన్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ దూరం నుండి నిలబడి మాట్లాడి ఆహారం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారేమో, కానీ నోబడీ టచ్డ్ హిమ్. హీ వాజ్ లాంగింగ్ ఫర్ హ్యూమన్ టచ్. ఎవరైనా నన్ను పట్టుకుంటే బాగుండని ఆ వ్యక్తి ఎంత ఆరాటపడతా ఉన్నాడో. నేను కూడా కోవిడ్ ఫస్ట్ వేవ్లో నాకు కోవిడ్ వచ్చినప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను క్వారంటైన్లో. నాకు ఎప్పుడైనా ఫుడ్ ఇవ్వడానికి మా అక్క వచ్చింది నన్ను చూసుకోవడానికి, నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు. సో అక్క టైం టు టైం తలుపు కొట్టి నాకు ఫుడ్ ఇచ్చే వెళ్తూ ఉండేది. నేను ఫుడ్ తీసుకోవడానికి తలుపు తీసిన ప్రతిసారి మా 3 పిల్లలు ఆ బయట నిలబడి చాలా ఆనందంగా నాకు చేతులు ఊపేవారు, నన్ను పలకరించేవారు. 1 వీక్ అయిపోయింది, తలుపు తీస్తుంటే మా పిల్లలు బయట నుంచి ఒకటే అడుగుతున్నారు, ఏమనంటే నిన్నెప్పుడు ముట్టుకోవచ్చు మమ్మీ, నిన్నెప్పుడు మేము, ఎందుకంటే వారం రోజులు అయిపోయింది, వీ నీడ్ దట్ హగ్ ఫ్రమ్ యూ, నిన్ను మేము పట్టుకోవాలి, నిన్ను మేము కౌగిలించుకోవాలి, మాకు మీ స్పర్శ. నిజమే కదా. ఎప్పుడైతే నాకు నెగిటివ్ వచ్చిందో ఫస్ట్ థింగ్ వాళ్ళు వదిలిపెట్టలేదండి నన్ను. అండ్ ఆఫ్ కోర్స్ ఐ నీడెడ్ ఇట్ ఆల్సో. నాకు కూడా కావాలి, నా పిల్లలు నేను పట్టుకోవాలి, వాళ్ళకి నా ప్రేమ అందించాలి, వాళ్ళ ప్రేమ కూడా నేను. ఆ వ్యక్తి ఆహారం దొరుకుతూ ఉందేమో, కానీ అతనికి ఏం దొరకలేదంటే ఒక ప్రేమతో కూడిన స్పర్శ అతనికి. కానీ యేసే ఎంత గొప్ప దేవుడు అంటే, నేను చాలా బిజీగా ఉన్నానయ్యా, నువ్వు ఆరోగ్యం కోసం వచ్చావు కదా, ఆరోగ్యం ఇచ్చి పంపిస్తాను వెళ్ళిపో అనలేదు. జీసస్ ఆల్సో గేవ్ హిమ్ దట్ పర్సనల్ టచ్. కేవలం శరీరాన్ని బాగు చేసే పంపించలేదు, అతని మనోభావాలు, అతని యొక్క మానసికమైన స్థితిని కూడా గుర్తించి యేసయ్య అతనికి ఆ ఆదరణతో, ప్రేమతో, స్వస్థతతో కూడిన ఆయన స్పర్శ ఇచ్చి, ఇప్పుడు యేసయ్య చెప్పిన మాట చూడండి, 3వ వచనం, నాకు ఇష్టమే. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నాకు ఇష్టమేనయ్యా. అది కూడా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కొంతమంది చాలా తక్కువ మాట్లాడతారు కదా, చాలా తక్కువ. భర్తని భార్య టీ తెమ్మంటారా అండి. నేను ఎవరి గురించో వింటున్నాను, ఒక అంకుల్ అంట, ఆయనకి టీ కావాలంటే, వాటర్ కావాలంటే గ్లాసు టక్ టక్ అని కొడతాడంట అంకుల్. అంటే ఆవిడ తెలుసుకోవాలన్నమాట, అమ్మో మా ఆయన గారికి వాటరు అంటే కనీసం నోరు తెరిచి కూడా మాట్లాడడానికి వాళ్ళకి అలా అలవాటు అయిపోయిందేమో, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా అంతే కదా, అంతే సైగలు చేసి చాలా తక్కువ మాట్లాడతారు. వాళ్ళ మైండ్లో వెన్ దే హ్యావ్ టూ మెనీ థింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్, ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు. యేసయ్య ఎన్ని హ్యాండిల్ చేస్తారండి. హీ వాజ్ ద బిజియెస్ట్. కానీ ఆయన ఆ కుష్ఠవ్యాధి గ్రస్తునితో బాగు చేసి పంపించేస్తే ఆయనకి ఇష్టమైన ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కానీ చెప్పాడండి యేసయ్య, ఎందుకంటే నాకు ఇష్టమయ్యా, నువ్వు బాగుపడ్డం నాకు ఇష్టం, నువ్వు ఆనందంగా ఉంటే నాకు ఇష్టం, నీ జీవితంలో మంచి జరిగితే నాకు ఇష్టం, నీకు మేలు చేయడం నాకు ఇష్టం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొంతమందికి మనం బాగుపడితే ఇష్టం ఉండదు, అది వారు చెప్పరు కానీ చూపించేస్తూ ఉంటారు చాలా రకాలుగా కదండి. మనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి సూర్యుడిలాగా. ఏంటంటే అప్పుడే అర్థమైపోద్ది, ఓకే వీళ్ళు నా కష్టాన్ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట అని. మాటల ద్వారా కాకపోయినా భావోద్వేగాల ద్వారా చాలామంది వెల్లడి చేసేస్తూ ఉంటారు. దోస్ ఆర్ దోస్ సింపుల్ సైన్స్, చిన్న చిన్న ఇండికేషన్స్ మనకు అర్థమైపోద్ది మన శత్రువులు ఎవరో, మనల్ని ప్రేమించేవారు ఎవరో. కానీ యేసు ప్రభు ఆయన బాగును కోరుకుంటున్నాడని క్రియలలో ఆయనను బాగు చేయటం ద్వారా చూపించుట మాత్రమే కాదు, కానీ నాకు ఇష్టమేనయ్యా. ఈ ఉదయకాల సమయంలో కూడా మనం కొన్ని కష్టాలతో వచ్చాము, కొన్ని సమస్యలతో వచ్చాం. ఆ కుష్ఠవ్యాధి గ్రస్తుని వలె యేసే నీకు ఇష్టమైతే చేయ్యా, నీకు ఇష్టమైతే చెయ్యి అని మనం అడగగలిగితే, ఇఫ్ యూ క్యాన్ డేర్ టు ప్రే దట్ వే, అలా ప్రార్థన చేయడానికి మనకి ధైర్యం ఉంటే. చాలాసార్లు మనకు ధైర్యం ఉండదు, ఎందుకు తెలుసా? అమ్మో యేసే వద్దంటారేమో. వద్దంటే ఏంటి పరిస్థితి? వద్దంటే నేను తట్టుకోలేను యేసయ్యా, నువ్వు ఎస్ అనే అనాలి, కానీ నువ్వు నో అంటే నా వల్ల కాదు అన్నట్లుగా కొన్నిసార్లు మనం ముండితనంతో వ్యవహరిస్తూ ఉంటాం దేవుని దగ్గర. కానీ నీవు నేను, ఇఫ్ వీ క్యాన్ డేర్ టు ప్రే లైక్ దట్ లెపర్, నీకు ఇష్టమైతే అని మనం అడగగలిగితే, నాకు ఇష్టమే,
యేసయ్య చెప్పిన మాట, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అతని యేసు ప్రభు బాగు చేసి అక్కడి నుంచి పంపించారు. యేసయ్య ఆ వ్యక్తి జీవితంలో జీసస్ చేంజ్డ్ హిస్ డెస్టినీ, జీసస్ చేంజ్డ్ హిస్ ఫ్యూచర్. అతని భవిష్యత్తు ఇంకా అయిపోయింది, కుష్టు వ్యాధి వచ్చిందంటేనే మై ఫ్యూచర్ ఇస్ డూమ్డ్, నా భవిష్యత్తు అయిపోయింది అని తన మనసులో చాలా నిరాశ ఉండొచ్చు. మళ్ళీ జీవితాన్ని బాగు చేసి ఆయనకు ఒక మంచి భవిష్యత్తును యేసయ్య అనుగ్రహించారు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు కూడా, నీకు వచ్చిన ఒక సమస్యను బట్టి, నీకు వచ్చిన ఒక వేదనను బట్టి, ఇక నా భవిష్యత్తునంతా ఈ సమస్య ప్రభావితం చేస్తుంది, దిస్ ప్రాబ్లమ్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ విల్ ఎఫెక్ట్ మై ఫ్యూచర్ ఇన్ అన్ అడ్వర్స్ వే, ఒక భయంకరమైన విధానంలో నా భవిష్యత్తును ఈ సంఘటన, ఈ సమస్య ఒకవేళ ప్రభావితం చేస్తుందనే భయం నీకు ఉన్నట్లయితే యేసయ్య వద్దకు వచ్చి నీకు ఇష్టమైతే అని మనం నిజంగా ఓపెన్ మైండ్తో అడగగలిగితే భవిష్యత్తును అంతా బాగు చేసే విధంగా యేసయ్య తన కార్యాన్ని జరిగిస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.